పొలం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిమళ వాసనగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా పరిమళ వాసనగా మార్చడం కొరకు ఆయన తన్ను తాను బలిగా అర్పించినట్లుగా మన బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేయబడుతుంది. పరిమళ వాసనగా మారిన వ్యక్తి యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చాలా చూస్తూ ఉంటాం. దేవుని మహాకృప ఈ కలవరి మోచిన పరిచయమైనటువంటి దీన సంఘము ద్వారా అనేక మంది త్రాగుబోతుల్ని, అనేక మంది ఆయా అలవాట్లకు వెళ్ళిన వ్యక్తుల్ని ప్రభు మార్చిన తర్వాత ఈ రోజున ఆ కుటుంబంలో, ఈ రోజున వాళ్ళ సంఘములో పరిమళ వాసనగా ప్రభు కోసము వికసిస్తున్నారు. పరిమళ వాసనగా ప్రభు కోసము అనేక మందికి సువాసన వెదజల్లేటట్లుగా ఉన్నారు.